ఇండియాకున్న మహాపెద్ద బలమే పాపులేషన్. అందరూ దాన్ని నేరం అంటున్నారు. నేనెంతగా ఉత్పత్తిని పెంచినా ఈ సోప్లు పేస్ట్లు కొనడానికి మనుషులు కావాలి. ఎకనామికల్గా ఇండియా డెవలప్ అవుతుందన్న ధైర్యంతోనే ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను. నిర్భయంగా ఉండు, లోకాలే ఏకమై ఒంటరివైపోయినా నిర్భయంగా ఉండు. శ్రీకాంత్, మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినవారు, కానీ వాళ్ళు షేర్ మార్కెట్లో లీడింగ్ పర్సన్ అయ్యారు. మీ విజయరహస్యం ఏమిటో చెప్తారా? నా దేశం మీద నాకున్న నమ్మకం, నా మీద నా డిపాజిటర్స్కున్న నమ్మకం. మోస్ట్ ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసం ఉండాలి, మాటలో నిజాయితీ ఉండాలి, వినయంతో విజయం సాధించాలి. థ్యాంక్ యూ శ్రీకాంత్. స్టాక్ మార్కెట్ కి సంబంధించినంత వరకు మీరు పెద్ద హీరో. ఇవాళ ఈ అకేషన్ లో పాల్గొని ఎన్నెన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు మెనీ థ్యాంక్స్. నమస్కారం. వెరీ గుడ్ శ్రీకాంత్. షేర్ మార్కెట్ గురించి చాలా విషయాలు చెప్పారు. అంతేకాకుండా పొయిటిక్ గా మాట్లాడి అదరగొట్టారు. ఊహించనే లేదు. ఐ లవ్ పోయిటరీ. పొన్నూరి గ్రామ ప్రజలారా, నగరవాసులు మాత్రమే జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనలాంటి గ్రామ ప్రజలు జీవితంలో అనుభవించడానికి, బాగుపడడానికి, వృద్ధి చెందడానికి ఒక ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించి అందులో సభ్యులైన వారికి 10 మందిలో ఒకరికి అధునాతన టీవీని 150 బ్రాంచ్ ఓపెనింగ్, ఇవన్నీ మీరే దగ్గర చూసుకోవచ్చుగా. మన కంపెనీకున్న పెట్టుబడి మీరు మీ మొహం చూసి అందరూ మన దగ్గర డిపాజిట్ చేస్తున్నారు. మీరు లేకుండా బాగుంటుందా? డిపాజిటర్స్ కావాల్సిందే నా మొహం కదరావు గారు. మన కంపెనీ సిన్సియారిటీ. మీరు చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. సార్, డబ్బంతా పోయింది. ఆ డబ్బులని చిట్ ఫండ్ కంపెనీలో వేస్తే వడ్డీ అయినా వచ్చేది. రేపు పిచ్చడా చెప్పేది నువ్వు. ప్యాకెట్లో రమ్మి జోకర్ లేదనుకో డ్రాప్ చేసుకోవచ్చు, కానీ వెళ్ళి ఆడతో ఆడుకున్నావు అనుకో అది పెద్ద రిస్క్ రా. మొత్తం పోతే గేట్లు మూసేస్తారు, బజార్ను పడి అడుక్కు తినాలి. అన్నా 20% వడ్డీ ఇస్తున్నారన్నా. ఎందుకెవరు ఇస్తారు? 20% ఇస్తారు, 30% ఇస్తారు, 40% కూడా ఇస్తారు. ఎందుకంటే నీకు వడ్డే కదా దక్కేది. మరి వాళ్ళకి నువ్వు వేసిన అసలు మొత్తం దక్కుద్ది కదా పిచ్చోడా. ఒక కథ మళ్ళీ మళ్ళీ ఆంధ్రదేశంలో జరుగుతోంది. చిన్నదిగా ప్రారంభించిన ఈ చిట్ కంపెనీ అనతి కాలంలో వటవృక్షంలా ఎదిగి ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డిపాజిటర్స్ ని తమ పక్కకు తిప్పుకొని ఈ రోజు దివాలా తీసే స్థితిలో ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంతో మంది నష్టపోయారు. వీరి వెనుక ఉన్నది ఎమ్మెల్యే శివప్రసాద లేక కంపెనీ అధినేత శ్రీకాంత? ప్రభుత్వం కల్పించుకునే డిపాజిటర్స్ డబ్బు తిరిగి ఇస్తుందా? అన్నా, నేను కష్టపడి కూడబెట్టే డబ్బంతా పోయిందన్నా. రై, నీకు 8 ఎకరం చదవడమే సరిగ్గా రాదు. సగం చదివేటప్పుడు చలిజ్వరం వచ్చేలాగా వణికిపోతావు. ఆ రోజేమో 20%, 30%, 40% అని మ్యాథ్స్ మేధావి రామానుజలాగా లెక్కలేసారు. ఆడేమో 100% పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారా? మాకు బుద్ధి వచ్చిందన్నా. ఇక డబ్బంతా తీసుకెళ్లి గవర్నమెంట్ బ్యాంకులో వేస్తామన్నా. బ్యాంకులో వేయడానికి మీరు కట్టుకున్న పంచులే ఉన్నాయి. పంచులను గోచులు బ్యాంకులో డిపాజిట్ లేదన్నా. ఉంది. ఏంటన్నా? 7 ఏళ్ళు జోగెత్తి 7 కొండలు ఎక్కి గుండు కొట్టించుకోండి. వెళ్ళండిరా. ఫీజు గురించి దిగులు పడకండి. ఏదో విధంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోండి. మీరు అడిగిన 25 లక్షలు మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను. ఓకే? మిస్టర్ పరమేశ్వరరావు, ఏం చేస్తారో ఏమో. ఇంకో అరగంటలో 25 లక్షల రూపాయలు ఆ లాయర్ గారి ఇంటికి పంపండి. హలో, సాల్వ్గా ఇంత ఫాస్ట్ గానా? చెక్ బౌన్స్ కాకుండా కాపాడడానికి నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చింది. ఇంకో 2 రోజులు ఇక్కడ ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. రెసిగ్నేషన్? అవును సార్, కొందరు డిపాజిటర్స్ ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు. ఆ పాపం నాకొద్దు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మినిస్టర్ దేవేంద్ర గారు చెప్పినట్టు చేశారంటే కంపెనీని కాపాడుకోవచ్చు. అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. ఇన్నాళ్ళు నాతో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు. ప్రాబ్లం వచ్చేసరికి మునిగే ఓళ్ళొచ్చి పారిపోయే ఎలుక వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఐ డోంట్ నీడ్ ఎనీవన్. షట్. దిగులు పడకండి. మీ డబ్బులు ఎక్కడికి పో. ఎస్ఎంసీలో డిపాజిట్ చేసి ఎవరూ మోసపోలేదు. మీ డబ్బులు ఎక్కడికి పో. ఎస్ఎంసీలో డిపాజిట్ చేసి ఎవరూ మోసపోలేదు. గుడ్ మార్నింగ్ డిజిటల్ వేవ్స్. కనెక్టింగ్ యూ టు అకౌంట్ సార్. అలా సవ్యంగా నువ్వు పూల వ్యాపారం చేస్తానని చెప్పు డబ్బా బండిలో తిరిగావు. దేవుడి విగ్రహం చేతికి వచ్చేసరికి బెంచి. నీ టెక్నిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా.
మేము చెన్నకేశవాలయం నుంచి వస్తున్నాం. మన శ్రీకాంత్ అయ్య గారు లేరు? వారి కారు కూడా బూడిదనకు బెంచి. అడ్రస్ పోయింది, ఇస్తే కొంచెం బాగుంటుంది. మా కంపెనీ పాలసీ అండి, కస్టమర్స్ అడ్రస్ ఇవ్వకూడదు. మంచి పాలసీ అయ్యా, రా పద. ఉండు. ఆయన గుడి ధర్మకర్త. ఈ పంచలోహ విగ్రహం సంవత్సరం అంతా ఆయన దగ్గరే ఉండాలి. మర్చిపోయి వచ్చారు, ఇచ్చేద్దామని వచ్చాను. దేవుడితో పనయ్యా, ఇచ్చే. బాబాయ్, అడ్రస్ దొరకనందువల్ల ఈ సంవత్సరం ఇది నీ దగ్గరే ఉంచుకోవాలి. అది కదుకో అదే. సార్, అడ్రస్ సార్. అయితే ఇవ్వనట్టు. ఇదే వారింటి అడ్రస్. థ్యాంక్స్. హలో, పంచలోహ విగ్రహం. 40 రూపాయలుగా ఉంచుకోండి. 40 రూపాయల? మీరెలా ఎంత త్వరగా కనిపెట్టగలిగారు? నేను ఫోన్ చేసి వెళ్ళి చూడండి, కందిపోయింది. అయ్యో, ఫోన్ చేయకపోయినా ఈ చేతి వేలు ఎరగానే ఉంటాయమ్మా. అందరూ ఒక టైప్ అయితే మావాడు అదే ఒక టైప్. విచిత్రంగా ఆలోచించి కనిపెట్టాడు. బుద్ధిని ఉపయోగించమని మిలిటరీలో చెప్పారు. అవునవును, మిలిటరీలో అన్ని నేర్చుకుని ఈ పల్లెటూరు జేమ్స్ బాండ్ కనిపెట్టాడు. ఇప్పుడు ఇద్దరు ప్రేమికులను కలిపి నీ సుఖమే నే కోరుకున్నా అని పాడబోతున్నాడు. శ్రీకాంత్ గారు ఉన్నారా? చాప్ గారిపోయినాయి, అమెరికా గాయ. బాలా, మన ఊరికి అయ్యే అమెరికాకి అయ్యా అంట. పదండి. కహా గయా? అమెరికా గాయ. ఆహా. అరే పాగలోయా క్యా? ఎవరు? నీ రోమియో. శ్రీకా, విను. ఇప్పుడు నువ్వు అను, తిరుపతి కొనుకెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏంటి నువ్వు మాట్లాడేది శ్రీకా? మనం తప్పు చేస్తున్నావా? ఎవరెవరో చేసిన తప్పు నన్ను ఊరూరా వెంటాడుతోంది. బెంగళూరులో ఒక పెద్ద పార్టీ ఉంది, నాకు ఫైనాన్స్ ఇస్తామన్నారు. అది మాత్రం ఓకే అయిందంటే ఆ డిపాజిటర్స్ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు నేను హాయిగా పెళ్లి చేసుకోవచ్చు. విను, రా. లోపలికి తీసుకెళ్తా. నా కంపెనీ షేర్స్ అన్ని వట్టి కాగితాలు అయిపోయాయి. మినిస్టర్ దేవేంద్ర గారు ఇచ్చిన 150 కోట్ల రూపాయలతోనే కంపెనీని కాపాడుకున్నారు. అందుకు బదులుగా వాళ్ళ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది. నన్ను మాత్రమే నమ్ముకున్నారు, హృదయం నమ్మలేదు మీరు. ఇప్పుడు సరే అని చెప్పు, ఎక్కడికైనా పడిపోయి పెళ్లి చేసుకుందాం. దొంగతనంగా ఉంపుడు గదిగా ఉండమంటావా? అర్థం చేసుకోవే, నా స్వార్థమే నాకు ముఖ్యం వరకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంతమంది ఆడవాళ్ళ తాళు తీకుంటేవి, ఎంతమంది సూసైడ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళని కాపాడే దారి పేదరికం వల్ల రక్తాన్ని అమ్మి కుటుంబాన్ని కాపాడుకోవడం తప్ప, కిడ్నీ అమ్మి పిల్లల్ని చదివించుకోవడం తప్ప, నమ్మిన వాళ్ళని కాపాడడం కోసం నన్ను నేను నమ్ముకున్నా, అది మాత్రం తప్ప. నువ్వు చేసింది త్యాగం, కానీ నిన్నే కాకుండా నా ఫ్యూచర్ని కూడా అమ్మాయి చూడు, అది తప్పు, పెద్ద తప్పు. దానికి నీకు ఎలాంటి హక్కు లేదు. మీరు మీరు నా మాట విను. విను విను విను